హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను మీకు ఈరోజు డిస్కస్ చేస్తున్నాను అనమాట. టాపిక్ ఏంటంటే ఐటీలో ఉండే కష్టాలు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఐటీలో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది వన్స్ మనం జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత. దీనికి సంబంధించి ఒక వీడియోని పెట్టమని చెప్పి వన్ ఆఫ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఆయన రీసెంట్గా జాబ్లో సెలెక్షన్ అయ్యారంట. అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ప్రాబ్లమ్స్ మనం రియల్ టైంలో ఫేస్ చేయాల్సి వస్తుంది అనే దాని గురించి ఒక వీడియో తయారు చేసి పెట్టండి సార్ అని చెప్పి వన్ ఆఫ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్ కోరడం జరిగింది. మీరు కూడా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వెంటనే చాట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ని మనం ఇమీడియట్గా రెడీ చేద్దాం. టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. బేసిక్ ఏంటంటే ఐటీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఐటీ అంటే ఏంటంటే ఇన్నోవేషన్ ఏంటి అంటే ఒక కొత్త టెక్నాలజీ అని అర్థం. ఒక న్యూ టెక్నాలజీకి ఎప్పటికప్పుడు మనం కన్వర్ట్ అవుతూ ఉండాలి. ఐటీలో ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా, జాబ్కి వెళ్తాను కదా, అదే టెక్నాలజీ లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే ఉండదండి. లైఫ్ లాంగ్ ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి టెక్నాలజీ కొత్త అప్గ్రేడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఐటీలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం మౌల్డ్ చేసుకుంటూ అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఓల్డ్ టెక్నాలజీలోనే ఉంటాను, అదే నేర్చుకుంటాను, లైఫ్ లాంగ్ అందులోనే ఉంటే సరిపోతుంది అంటే మీకు ప్యాకేజెస్ అయితే రాదు, జాబ్ కూడా వచ్చినా సరే ఆ తర్వాత మీరు నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎస్ఏపీ ఉంది. ఎస్ఏపీలో FICO వర్షన్ అనేది ఓల్డ్ వర్షన్, S/4HANA ఫైనాన్స్ లేటెస్ట్ వర్షన్. ఓల్డ్ వర్షన్ అనేది కంప్లీట్ అయిపోయి లేటెస్ట్ వర్షన్లోకి ఎప్పుడో వచ్చేసాము. కాబట్టి మార్కెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? S/4HANA ఫైనాన్స్, నాట్ FICO. జాబ్కి వెళ్తుంటే S/4HANA ఫైనాన్స్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ రియల్ టైంలో కూడా S/4HANA ఫైనాన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ మనకి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్లోకి మైగ్రేట్ అయిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎప్పుడైనా సరే ఓల్డ్ వర్షన్ నుంచి మనం లేటెస్ట్ వర్షన్లోకి మైగ్రేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని మూలంగా టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరుగుతుంది. రానున్న రోజుల్లో మీకు ప్రాబ్లమ్స్ లేకుండా వర్క్ స్పేస్లో మీరు ఈజీగా పనిచేయగలుగుతారు అనమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీకి అడాప్ట్ అవుతూ ఉండాలి. అండ్ న్యూ టెక్నాలజీని మీరు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు మనకి వేరియేషన్స్ ఉంటాయి. ఐటీలో వచ్చే చాలా పెద్ద ప్రాబ్లమే ఇది. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో ఇన్నోవేషన్స్తో ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ని జయించాలి అంటే న్యూ టెక్నాలజీకి మనం అడాప్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇది కొంచెం రిస్కే. అండ్ కొంచెం మనం ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వెంటనే 1 ఇయర్కో 2 ఇయర్స్కో మళ్ళీ కోర్సు మళ్ళీ చేంజ్ అయిపోయి మళ్ళీ వేరే నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించుద్ది. కానీ మరి ఐటీలో 15 లక్షలు, 20 లక్షలు, అలాగే 50 లక్షల వరకు ప్యాకేజెస్ వస్తున్నాయి అంటే బికాజ్ ఆఫ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్. కాబట్టి టెక్నాలజీకి ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుంటాం, మనం మౌల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే రెండో ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఐటీలో ఉండే ప్రాబ్లమ్స్ టెక్నాలజీ అయితే, రెండోది ఏంటంటే మనకి నాలెడ్జ్ గ్యాప్ అండి. ఐటీలో ఏంటంటే నాలెడ్జ్ గ్యాప్ అనేది చాలా మందికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్స్పీరియన్స్ లేకుండా కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ ఉండే రియల్ టైం అటైర్ కానీ, అక్కడ ఉండే రియల్ టైం సిచ్యువేషన్స్ కానీ, సినారియోస్ కానీ, లేకపోతే క్లయింట్ని డీల్ చేసే విధానం కానివ్వండి, ఆ వర్క్ స్పేస్లో ఉండే అటైర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండే పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వెంటనే అడాప్ట్ అవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన రియల్ టైం అని చెప్పి అక్కడ చూపించుకోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతుంది. కాబట్టి కొన్ని అవమానాలు కూడా నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బేసిక్ థింగ్స్ నీకు తెలియకపోతే కొన్ని ఇనిషియల్గా స్ట్రగుల్స్ అనేవి తప్పదన్నమాట. కాబట్టి ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఐటీలో జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అది నాలెడ్జ్ గ్యాప్ అనమాట, తెలియకపోవటం. అండ్ ఎంఎన్సీ సంబంధించి మనకి ఎంఎన్సీలో పనిచేసిన వాళ్ళైతే మీకు ఈ ప్రాబ్లం ఉండదు. కానీ ఎంఎన్సీలో పనిచేయని వాళ్ళైతే కొంచెం ఇనీషియల్ స్టేజ్లో బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ ఇది మనం ఫస్ట్ ఆలోచించాల్సింది. కాబట్టి నాలెడ్జ్ గ్యాప్ ఏదైతే ఉందో అది వెంటనే మనం రికవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మూడో పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్. ఎస్ఏపీలో జాయిన్ అయితే, కోర్సులో జాయిన్ అయితే, ఐటీ కోర్సులో లేకపోతే ఎన్ని ఐటీ కోర్సులో జాయిన్ అయితే
కంపెనీలో వన్స్ మనకి జాబ్ వచ్చిన తర్వాత సో కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది 100% చాలామంది స్టూడెంట్స్లో చూస్తూ ఉంటాం. బేసిక్ కమ్యూనికేషన్ ప్రాబ్లం, ఇంగ్లీష్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే లేదా ఇంగ్లీష్ ప్రాబ్లం లేకపోయినా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం, ఆ తర్వాత మనం వాళ్ళకి ఈమెయిల్స్ రాయటం అని, సో లేకపోతే వాళ్ళకి సజెషన్ చేయటం అని, ఇలాంటివన్నీ సో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి ఆ కమ్యూనికేషన్ చాలామందికి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎంఎన్సి లాంగ్వేజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇనీషియల్ స్టేజ్లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, సాఫ్ట్వేర్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ కమ్యూనికేషన్ని మీరు సో గెయిన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే మనకి, సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి, సో మీకు ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఏం చెప్పానండి, సో టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనమాట. అలాగే సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి నాలెడ్జ్ క్యాప్, మూడోది వచ్చేటప్పటికి కమ్యూనికేషన్, నాలుగోది వచ్చేటప్పటికి పాలిటిక్స్ అనమాట. తెలియక ఏంటంటే చాలామంది పాలిటిక్స్లోకి తెలియకుండానే ఎంటర్ అయిపోతూ ఉంటారు. సో పక్కన వాడిని బ్లేమ్ చేయటమో, లేకపోతే పలానా సీనియర్ని బ్లేమ్ చేయటమో, అండ్ కాలేజీ నుంచి వచ్చిన ఆ తొంటరితనం అనేది మనకి కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. సో తెలియక కాలేజీ నుంచి వచ్చినట్టు ర్యాగింగ్ చేసినట్టు సీనియర్స్ని ర్యాగింగ్ చేస్తే జాబ్ ఊడిపోతాయండి. కాబట్టి సీనియర్స్తో మీరు 100% సో మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే సీనియర్స్ దగ్గర నుంచి ఇనీషియల్ స్టేజ్లో మీరు నేర్చుకోవాలి. సో కాబట్టి అట్ ద ఇనీషియల్ స్టేజ్లో మీరు సో సీనియర్స్ దగ్గర నేర్చుకునే విధానం, పద్ధతి అన్నీ కూడా ప్రాపర్గా ఉండకపోతే సో కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. పాలిటిక్స్లో ఇరుక్కుంటే ఇంకా ఉన్న జాబ్ కూడా పోతుందన్నమాట. అండ్ రోజు మనకి దినగండలా ఉంటుంది పాలిటిక్స్లో ఇన్వాల్వ్ ఉంటుంది. కాబట్టి పాలిటిక్స్కి దూరంగా ఉంటూ అందరి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలామంది గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. గ్రూప్స్ మెయింటైన్ చేయకుండా సో అందరితోనూ కలిసి పరిచయిస్తూ, అందరి దగ్గర నుంచి వర్క్ నేర్చుకుంటూ, లేదా మీ వర్క్ని షేర్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సో ఈ గ్యాప్ మూలంగా కూడా మీకు రియల్ టైంలో సో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. పాలిటిక్స్ అవ్వచ్చు, సో లేకపోతే ఆ వర్క్ కల్చర్ అనేది తెలియకపోవడం అనేది కావచ్చు. సో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ప్రాబ్లం అనమాట. అలాగే సో ఇనీషియల్ స్టేజ్లోనే కోర్స్ నేర్చుకునేటప్పుడే ఏంటంటే చేసే మిస్టేక్స్ మూలంగా మీకు రియల్ టైంలో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో రియల్ టైంలో ట్రైనర్స్ దగ్గర నేర్చుకోకుండా సో యూట్యూబర్స్ దగ్గర, లేకపోతే తెలుగు ఫేక్ ట్రైనర్స్ దగ్గర, యూట్యూబ్లో ఎస్ఐపి నేర్చుకుని ఎఫ్ఐసిఓ చెప్పి తెలుగు ఫేక్ ట్రైనర్స్ చాలామంది ఉన్నారు, నా దగ్గర నేర్చుకొని చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకపోవడం, కంపెనీలో ఒక్క ఐటీ ఎక్స్పీరియన్స్ కానీ ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం. సో ఐటీ ఎక్స్పీరియన్స్ లేకపోతే వేస్ట్ అయింది. సో మీరు అలాంటి ట్రైనింగ్ నేర్చుకుంటే వేస్ట్ అనమాట. సో కాబట్టి ఐటీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, సో అండ్ సో వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి నేర్చుకుంటే 5,000కి 10,000కి చీప్గా కోర్స్ నేర్చుకుంటే దానికి మూల్యం చెల్లించుకొని తర్వాత జాబులో సో మీకు అసలు జాబ్ రాదు. ఫస్ట్ జాబ్ వచ్చినా గుడ్లో వెళ్ళినా, బ్యాక్ డోర్ జాబ్స్ వచ్చినా, సో బ్యాక్ డోర్ జాబ్లో వెళ్తూ ఉంటారు. ఈ ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే బ్యాక్ డోర్ జాబులు వచ్చినట్టుగా ప్రూవ్ చేసుకొని ఆఫర్ లెటర్, బ్యాక్ డోర్ ఎవరో కాల్ చేస్తూ ఉంటాడు, ఆ కాల్ చేసిన ఆఫర్ లెటర్ గ్యాదర్ చేసుకొని చెప్తా ఉంటారు. ఈ ఫేక్ ట్రైనర్స్ చేసే పని, ఒక జాబ్ కూడా రాలేదండి ఫేక్ ట్రైనర్స్ తెలుగులో. సో ఇలాంటి ఫేక్ ట్రైనర్స్ మూలంగా సో మీకు ఆ కైండ్ ఆఫ్ అంటే ఫేక్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటే ఇక ఫేక్ అలవాట్లే మనకు అబ్బుతాయి కాబట్టి సో ఇలా మీరు జాబ్లో మీరు 100% ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే రియల్ టైం కన్సల్టెంట్స్, ఐటీలో పనిచేసిన కన్సల్టెంట్స్, ఐటీ ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటే సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా గట్టెక్కగలుగుతారు. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూసిన దిస్ ఈస్ చార్యస్ కే సైనింగ్ ఆఫ్.